ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని, ఉదయాన్నే దేవుని వాగ్దానాన్ని వింటూ దేవునిలో బలపడుతున్నారని నమ్ముతున్నాను. ఎన్నో పనుల్లో, ఎన్నో బాధ్యతల్లో ఎంతో బిజీగా ఉన్నా, మీరు ఎంత బిజీగా ఉంటే అంత ఎక్కువగా దేవునితో గడపండి. మీ జీవితంలో అద్భుతకరమైన మార్పును మీరు చూస్తారు. బాధలు, శ్రమలు, ఎన్నో శోధనలు గుండా ప్రయాణిస్తున్నా కూడా ప్రతి దాని నుండి విడిపించడానికి మన దేవుడు శక్తిమంతుడు. ఇక వీటి నుండి నాకు విడుదల లేదు అని నీవు ఎప్పటికీ కూడా కృంగిపోవద్దు. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. మీ జీవితంలో తప్పక దేవుడు నెరవేరుస్తాడు. అదేవిధంగా మీరు ఏ శ్రమలో, ఏ శోధన నుండి వెళ్తూ ఉన్నా మీకు ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. దేవుని బలిష్టమైన చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీ జీవితంలో నూతన సృష్టి చేయబోతున్నాడు. విశ్వసించండి. మీరు ఏ సమస్యలో, ఏ బాధలో ఉన్నా చివరి ప్రార్థనలు ఏకీభవించండి. సమస్యల్లో, శోధనలో ఉన్న వారందరి కొరకు మనందరం భారం కలిగి కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాలు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఆమేన్. ఈరోజు దేవుడు ఒక కండిషన్తో కూడిన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. నీవు మునుపటి వాటిని మర్చిపోయినట్లయితే నేను నీ జీవితంలో నూతన కార్యం జరిగిస్తానని. నీ జీవితంలో నూతన కార్యం ప్రారంభం అవ్వాలి, నూతన కార్యానికి డోర్స్ ఓపెన్ అవ్వాలి అంటే నువ్వు గతించిన సంవత్సరాలు జరిగిన ప్రతి విషయాన్ని కూడా మర్చిపోవాలి. గతించిన దినాలలో నీ యొక్క ఫెయిల్యూర్స్ మర్చిపోవాలి. నీ జీవితంలో నీకు నష్టం కలిగించిన, నీకు దుఃఖాన్ని కలిగించిన, నీ సంవత్సరాలను తినివేసిన, నీ జీవితాన్ని పాడు చేసిన ప్రతిదాన్ని కూడా నువ్వు మర్చిపోవాలని దేవుడు ఈరోజు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. గత జీవితాన్ని, గత పరిస్థితులను నీవు కనుక విడిచిపెట్టగలిగితే, మర్చిపోగలిగితే దేవుడు నీ జీవితంలో నూతనమైన డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు. నూతన కార్యాన్ని ఆయన ప్రారంభించబోతున్నాడు. ఏ కార్యం కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఇంతవరకు జరగలేదని బాధపడుతున్నావో ఆ కార్యాన్ని దేవుడు నీ జీవితంలో ప్రారంభించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడారు. అయితే మరలా ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకంటే మీరు అనేక సార్లు గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ, గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ని గుర్తు చేసుకుంటూ, గతంలో మీరు ఎక్కడ పడిపోయారో వాటిని గుర్తు చేసుకుంటూ, మీరు ఏ విషయంలో ఫెయిల్ అయిపోయారో వాటిని గుర్తు చేసుకుంటూ, అన్నిటిని గురించి బాధపడుతూ ఇంకా మీ జీవితంలో అనేక దినాలు వ్యర్థపరుచుకుంటున్నారని, నిన్నెంతగానో ప్రేమిస్తున్న దేవుడు నీతో అంటున్నాడు, ఇకనైనా వాటన్నిటిని మర్చిపో. నీ గతాన్ని, నీ పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నానని. నీ జీవితంలో ఒకవేళ గతంలో ఎన్నో విషయాల్లో ఓడిపోయి, ఎన్నో నిందలు, అవమానాలు గుండా ప్రయాణించి ఎంతో ప్రాముఖ్యమైనవి కూడా నీవు కోల్పోయి ఉండొచ్చు. మీ సాక్షిని కోల్పోయారేమో, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారేమో, మీ ఆర్థిక సమృద్ధిని కోల్పోయి ఉన్నారేమో, నీకు తెలియకుండానే అనేక సంవత్సరాలు మీ జీవితంలో వ్యర్థమైపోయి ఉండొచ్చు. నేను పాడు చేసుకున్న జీవితం నాకు తిరిగి వస్తుందా, నా యవ్వనకాలం నాకు తిరిగి వస్తుందా అని నీవు గతాన్ని గురించి బాధపడుతూ ఉన్నావేమో. అయితే ఇప్పటికైనా వాటిని మర్చిపో. ఎప్పుడైతే నువ్వు పాత జీవితాన్ని మర్చిపోతావో, వెనుకున్న వాటిని మర్చిపోతావో, అప్పుడే నీ జీవితానికి గొప్ప మలుపు. నా గతము నాకు వద్దయ్యా, ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానని దేవునికి అప్పగిస్తావో, నూతన అద్భుతాలు దేవుడు మీ జీవితంలో ప్రారంభిస్తున్నాడు. నీవొకటి గుర్తు చేసుకోవచ్చు, దేవుడు నీ జీవితంలో గతంలో చేసిన అద్భుతాలను గురించి గుర్తు చేసుకోవచ్చు. కానీ నీ జీవితంలో పాడైన పరిస్థితులను, నీ జీవితంలో వ్యర్థమైన వాటిని మాత్రం గుర్తు చేసుకోవద్దని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా
దేవుడు ఎంత అద్భుతకరంగా ఆ బానిసత్వం నుండి విడిపించారనేది గుర్తు చేసుకోనకుండా అరణ్య మార్గంలో దేవుడు మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. ఈ అరణ్య మార్గంలో ఆహారం పెడుతున్నాడు, దాహం తీరుస్తున్నాడు. మా బట్టలు చినిగిపోలేదు, మా చెప్పులు అరిగిపోలేదని దేవుడు చేసిన కార్యములు గుర్తు చేసుకోనకుండా ఐగుప్తులో మేము బాగా ఆహారం తిన్నాము, ఐగుప్తులో మేము సంతోషంగా ఉన్నాము అనే వ్యర్థమైన వాటిని గుర్తు చేసుకుంటూ దేవుని కార్యాలు మర్చిపోయారు. అందుకే అనేక మంది కానాను చూడలేకపోయారు. చూడండి, సొదొమ గొమొర్రాలను విడిచిపెట్టి వెళ్ళమని దేవుడు లోతు కుటుంబానికి ఆజ్ఞాపించాడు. పాపముతో నిండిపోయిన ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి పొమ్మని వెనుకకు చూడొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే వెనుకకు చూడొద్దని తెలిసినప్పటికీ కూడా లోతు భార్య తిరిగి వెనుకకు చూచింది. సొదొమ గొమొర్రాలో నేను ఎంత సంతోషంగా ఉన్నాను కదా, అవన్నీ కోల్పోతున్నానని వెనక్కు తిరిగి చూచింది. వెంటనే శాపగ్రస్తురాలుగా మారిపోయింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. అందుకే యేసుప్రభువారు స్వయంగా మాట్లాడుతున్నారు. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి అని. అంటే లోతు భార్య ఆ పరిస్థితులన్నింటినీ విడిచిపెట్టలేక వెనుకకు తిరగొద్దు అని ఆజ్ఞాపించినప్పటికీ కూడా తిరిగే ఉప్పు స్తంభంగా మారిపోయింది. మీ జీవితం ఆ విధంగా ఉండకూడదు కాబట్టి లోతు భార్యను గుర్తు చేసుకోండి అని ప్రభువు తెలియజేస్తున్నారు. వెనుకకు చూడొద్దు అన్నప్పుడు చూచింది. ఎందుకంటే తన శరీరం మాత్రమే వెళ్తుంది, కానీ తన మనస్సంతా తను సంపాదించిన దాని మీద ఉంది. తన స్నేహితులు, తన బంధువులు అందరూ అక్కడ ఉన్నారు, వారందరినీ విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నట్లుగా తన మనస్సంతా దాని మీదే ఉంది. దేవుని ఆజ్ఞను తిరస్కరించి వెనుకకు చూచింది. అందుకే ఉప్పు స్తంభంగా మారిపోయింది. నిజమే, అనేక సార్లు మనం కూడా దేవుడిచ్చిన రక్షణను గుర్తు చేసుకోనకుండా అంత భయంకరమైన ఆ పరిస్థితుల నుండి విడిపించాడు దేవుడు నన్ను, ఏ విధంగా రక్షణ మార్గంలో నడిపించాడని ఇవన్నీ కూడా మర్చిపోయి ప్రభువు నమ్ముకున్నాను కానీ నా జీవితంలో ఏం సంతోషం ఉంది, దేవుని రక్షణ పొందుకున్నాను కానీ హ్యాపీనెస్ లేదు, అన్నీ కూడా నష్టాలే జరుగుతున్నాయి. గత జీవితమే బాగుంది, గతంలోనే నేను సంతోషంగా ఉన్నాను, నా బంధువులందరూ చాలా బాగున్నారు, నా స్నేహితులందరూ చాలా సంతోషంగా ఉన్నారు అన్నట్లుగా అనేకసార్లు నీవు అనుకుంటూ ఉన్నావేమో. గతాన్ని గుర్తు చేసుకుంటూ, గతంలో విడిచిపెట్టిన పాపాలను గుర్తు చేసుకుంటూ గతంలోనే నేను సంతోషంగా ఉన్నాను, వాటన్నిటిని విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు నాకు సంతోషమే లేదేమో అన్నట్లుగా చాలా సులువుగా గతంలోనికి వెళ్తున్నావేమో, గతాన్ని తిరిగి చూస్తున్నావేమో. ఇశ్రాయేలీయులు కూడా అదేవిధంగా దేవుడు ఎంతగానో మమ్మల్ని నడిపిస్తున్నాడు, భయంకరమైన బానిసత్వం నుండి దేవుడు మమ్మల్ని విడిపించి ఇంత అద్భుతకరంగా మమ్మల్ని నడిపిస్తున్నాడు, ఏ లోటు లేకుండా అరణ్య మార్గాలు మమ్మల్ని పోషిస్తున్నాడు అనేది మర్చిపోయి ఐగుప్తుని గురించి గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో కూడా అదే మాట్లాడుతున్నాడు. గతాన్ని గుర్తు చేసుకోవద్దు, గతంలో ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మర్చిపో, గతంలోని పాపపు జీవితాన్ని గురించి మరలా గుర్తు చేసుకోవద్దు. దేవుడు గతంలో నీ జీవితంలో నుండి కొన్ని పరిస్థితులను, కొందరు మనుషులను తొలగించాడు, వాటిని గుర్తు చేసుకోవద్దు, వాటిలోనికి వెళ్ళొద్దు. దేవుడు తీసివేసిన దాన్ని మరలా నీవు తెచ్చుకోవద్దు. నీ జీవితంలో నూతన కార్యాలు నేను జరిగిస్తాను, నూతన మార్గాలు తెరుస్తాను, నూతన ఆశీర్వాదంతో నింపుతాను, నూతన ఆరోగ్యం దయచేస్తాను, నూతన ఆర్థిక ద్వారాలు తెరుస్తాను, నూతనంగా నీ బిడ్డలను మారుస్తాను, నీ భర్తను మారుస్తాను, నీ భార్యను మారుస్తాను, ప్రతిదీ కూడా నూతనంగా చేస్తాను అని దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి నుండి నేను గతాన్ని గుర్తు చేసుకున్నాయా, గతాన్ని విడిచిపెడుతున్నానయ్యా అని దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, ప్రార్థించండి, గతమంతటిని కొట్టువేయండి అయ్యా అని మొరపెట్టుకోండి. దేవుడు అద్భుతకరమైన మార్గాల్ని జీవితంలో తెరవబోతున్నాడు. ఈ ఉదయాన మీరు ఏ స్థితిలో ఉన్నా, దేని కొరకు ప్రయత్నిస్తున్నా నాతో మోకరిస్తారా? మీ అందరి కొరకు నేను ప్రభువుకు విజ్ఞాపన చేయబోతున్నాను, మీరు కూడా విజ్ఞాపన చేయండి. మన ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు ఈ రోజున చేయబోతున్నాడు. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడ నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడ నీకు వందనాలు. ఇంతవరకు మా జీవితంలో మీరు చేసిన అనేక కార్యములను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి నీకు కోట్లాది స్తుతులయ్యా, ఇంతవరకు నడిపించినందుకు వందనాలు. ఈరోజు అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, గత చరిత్రనంతటిని మర్చిపోయి నూతన కార్యం జరిగిస్తున్నానని. తండ్రి, ఎంతమంది అయితే నీ ఆజ్ఞను పాటించడానికి ఇష్టపడుతున్నారో వారి జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చడానికి మీరు ఇష్టపడుతున్నారయ్యా. ప్రతి ఒక్కరు కూడా నీ ఆజ్ఞను పాటించడానికి, గతంలోని పరిస్థితులన్నింటినీ మర్చిపోవడానికి, మునుపటి వాటిని గుర్తు చేసుకోకుండా, బాధపడకుండా, వాటిని గురించి ఆలోచించకుండా గత జీవితాన్ని పూర్తిగా సమాధి చేయడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఎంతమంది ఆజ్ఞ పాటిస్తున్నారో వారందరి జీవితంలో అద్భుతకరమైన మార్గములు తెరవబడునుగాక.
ఆశ్చర్యకరముగా నూతన కార్యములు ప్రారంభించబడునుగాక. అద్భుతకరమైన విడుదల పొందుకొందురుగాక. నమ్మిన వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడుతుందని నమ్ముతున్నానయ్యా. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. దేవా, ఇంతవరకు అనేక సంవత్సరాలుగా వారి జీవితంలో జరగని కార్యములు ఇప్పుడే మీరు ప్రారంభిస్తున్నందుకు వందనాలు. పాపపు జీవితాలను విడిపించండి అయ్యా. శాపగ్రస్తమైన పరిస్థితులను విడిపించండి అయ్యా. వ్యసనాలను విడిపించండి తండ్రి. ప్రతి కుటుంబంలో రక్షణ కార్యములు జరిగించండి అయ్యా. ఆర్థిక బంధకాలను విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, అనారోగ్యాల నుండి విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, అప్పుల నుండి యేసునామములో విడుదల కలుగునుగాక. ఉద్యోగ సమస్యలను విడుదల కలుగునుగా యేసునామములో, వ్యాపార సమస్యలను విడుదల కలుగునుగా యేసునామములో, వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలు దీవించండి, చేతి పనులను దీవించండి. పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి రెస్టోర్ చేయండి అయ్యా. పోగొట్టుకున్న పొలాలను తిరిగి రెస్టోర్ చేయండి. పోగొట్టుకున్న శాంతిని, సమాధానం తిరిగి రెస్టోర్ చేయండి. పోగొట్టుకున్న కుటుంబాన్ని తిరిగి రెస్టోర్ చేయండి. వారు పోగొట్టుకున్నది ఏదైనప్పటికీ కూడా తిరిగి రెస్టోర్ చేయండి అయ్యా. వారికి రావాల్సిన ధనము రాక ధన విషయంలో ఎంతోమంది నలిగిపోతున్నారయ్యా. అధికారులతో మాట్లాడండి, ఫైల్స్ని కదపండి, పరిస్థితులను మార్చండి. ఎన్నో నెలల నుండి ఆర్థికంగా సఫర్ అవుతున్న బిడ్డల జీవితంలో ఈ నెలలోనే అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ నీ కృపను బట్టి స్వంత గృహాలు మీరు దయచేస్తున్నందుకు వందనాలు. గర్భఫలం లేక ఎంతో నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఈ నెలలో అద్భుతం జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. వివాహాలు జరగక ఎంతో నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఈ నెలలో అద్భుతం జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. కోర్టు కేసులను విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. మానసికంగా నలిగిపోతున్న బిడ్డలు లేవనెత్తండి. ఆత్మీయంగా పడిపోయిన బిడ్డలు లేవనెత్తండి. పరిచర్యలో ఉన్న దైవ సేవకులందరినీ చేతులు పెడుతున్నానయ్యా. అద్భుతకరంగా వారి ద్వారా పరిచర్య జరిగించండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఏదైనా మనం ప్రారంభిస్తూ ఉండి ఈరోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారు చేసే ప్రతి ప్రయత్నము మీరు సఫలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, గతాన్ని మర్చిపోలేకపోతున్నారా? దేవుని సహాయం తీసుకోండి. ఆశ్చర్యకరంగా దేవుడు గతాన్ని కొట్టివేసి నూతన కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమేనని చెప్పండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని అందరి గురించి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.